రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ఈద్గా దగ్గర ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేశారు. భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చిన్నారులు సైతం భక్తి శ్రద్ధలతో నమాజ్ పఠనంలో నిమగ్నమయ్యారు. అల్లాహ్ అక్బర్ అంటూ జపించారు. బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ఈద్గా నమాజ్ వద్ద నిర్వహణ చేపట్టారు. ఈద్గా వద్దకు నిర్వహించిన నమాజ్ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు విచ్చేశారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, షేక్ అమీర్, పఠాన్ పర్వేజ్, షేక్ రబ్బానీ, షేక్ ఖాదర్ వలీ, షేక్ బాజానీ, షేక్ షరీఫ్, టిప్టాప్ తదితరులతో కలిసి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టౌన్ ప్రెసిడెంట్ చిటికల అచ్యుతరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కంచర్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الشافي يوم المحشر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد صلى الله تعالى عليه وآله وصحابه وذرياته وأهل بيته الله أكبر لا إله إلا الله والله أكبر لله الحمد. ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక శుభదినం, పర్వదినం. మరి దాదాపు రంజాన్ పర్వదినం సందర్భంగా 30 రోజులు ఉపవాసం చేసుకుని ఈ రోజు ఈ రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్నారు ముస్లిం సోదరులు. వారందరూ కూడా చక్కగా వారి ప్రార్థనల్లో జగన్ గారు సీఎం అవ్వాలని, ముఖ్యంగా ఎంపీ కార్మూరు సునీల్ యాదవ్ గారు ఎంపీ అవ్వాలని, విజయరాజ్ అనే నన్ను దీవించి ఎమ్మెల్యే అవ్వాలని దీవించారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరొకసారి ఇక్కడున్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముస్లిం సోదరులు బైనేరు వంతుల దగ్గర ఉన్నటువంటి ఈద్ ఖాన్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మరి అందరం కూడా కలిసికట్టుగా హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో, ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. కుల మత భేదాలు లేవు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు. అందరూ ఆలోచన, అందరూ ఆశయాలు, అందరూ ఆదరణ కూడా ఒకటే అని చెప్పి నినాదంతో మేమందరం కూడా ఈ రోజున ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి ముస్లిం సోదరులు ఒక నెల రోజులు ఉపవాస దీక్ష అనేది కఠోరమైన ఉపవాస దీక్షలో కూడా ఏంటంటే చాలా గొప్పతనంగా చేస్తారు. ఈ దీక్ష అనేది ఎంత కఠినంగా ఉంటదంటే మరి చాలా గొప్పతనంగా చెప్పుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగని అత్యంత ప్రీతిపాతంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 30 రోజుల ఉపవాస దీక్షలు ముగించుకొని ఈ రోజున జంగారెడ్డిగూడెం బైనేరు వద్ద గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ని ఆచరించడం జరిగింది. ముందుగా ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాన ధర్మాలు చేయడం. అలాగే ఎవరైతే మరి సొమ్ము గలవారు ఉంటారో వారు జకాత్ రూపంలో ఎవరైతే బేదలు ఉన్నారో వారికి తన సొమ్ములోంచి కొంత భాగాన్ని తీసి మరి సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి దాంట్లోంచి తీసి మరి జకాత్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఫిత్రాదానం ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కడుపులో ఉన్న పాపతో సహా, బాబుతో సహా మరి ఫిత్రాదానం అనేది తప్పకుండా అది ఫిత్రా దానం చేయాల్సిన ఇది ఉంది. మరి ఎవరైతే రంజాన్ పండుగ జరుపుకోకుండా ఉంటారో బేదలు, మరి వారందరూ జరుపుకోవడానికి మరి ఫిత్రాదానం కానివ్వండి, జకాత్ దానం కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే బేదలు ఉంటారో వారి ఆకలి పంటలు మరి కనీసం ఒక పూట కూడా గడవనటువంటి మరి వారికి మరి దాన ధర్మాలు చేయడం, వారికి ఆ వాల్యూ ఏంటనేది వారికి మనకు కూడా తెలియాలి, ఆకలి అనేది ఏంటనేది అని చెప్పేసి మరి దానికోసం ఈ ఉపవాసాలు ఉండటం జరుగుతుంది. మరి ఈ ఉపవాసాలు మనం ఉంటున్నాము అంటే బేదలు ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి అలమటిస్తారో వారందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిలాల్ మసీద్ కమిటీ వారికి, మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ నెల రోజులు ఉపవాస దీక్ష చేసి 30వ రోజున దీక్ష ముగించే రోజు రంజాన్ కి ఈ రోజున ఇక్కడ మన
మన బైనేరు వంతెన దాటిన తర్వాత ఈద్గా దగ్గర ప్రార్థనలు చేయడం జరిగింది. అందులో హిందువులుగా మేము పాల్గొనడం జరిగింది. గత చరిత్రలు చూసుకున్న కాడి నుంచి కూడా పార్టీలు అయితే రాజకీయాలు చేస్తాయేమో గానీ ప్రజలు ఎప్పుడు హిందూ ముస్లింలుగానే అన్నదమ్ములుగానే వెలిగారు. ఎప్పుడు కలకాలం హిందూ ముస్లిం బాయిలా ఉండాలని మనసారా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటున్నాను.